సో మన ఛానల్లో ఒక గివ్ అవే, మీలో 20 మంది అయితే ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ క్రేజీ హెచ్ఎన్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సో దాన్ని వెళ్ళి ఫాలో అవ్వండి, అంతేనమాట. సో అతి త్వరలో 20 మెంబర్స్ విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసి సో ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే వాళ్ళకి పంపిస్తాను. సో నెక్ బ్యాండ్ వద్దు అనుకున్న వాళ్ళకి మనీ కావాలన్నా మనీ కూడా అయితే పంపిస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సెకండ్ ఛానల్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. సో ఎగ్జాక్ట్లీ దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. అస్సాంలో ఒక మోల్ ఉంటుంది, ఇది లాస్ట్ రైల్వే స్టేషన్, చివరి అనుకోవచ్చు, ఇండియాకి ఒక చివరి ఉండే రైల్వే స్టేషన్ అనుకోవచ్చు. సో ఇక్కడికైతే వచ్చాం మనం, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఎందుకో మీకు తెలుసు కదా, thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మనం వచ్చేసి ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం, అదే వివేక్ ఎక్స్ప్రెస్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:40 అయితే అవుతుంది. ట్రైన్ నాకు 7:20కి అయితే ఉందన్నమాట, ఇంకా 40 మినిట్స్ అయితే ఉంది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అబ్బా, నొక్కి దాని కలర్ అయితే మార్చండి. నేను ట్రైన్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఈ ట్రైన్ ని కవర్ చేయమని చాలా మంది అయితే అడిగారు. సో అందుకని ఇక్కడ దాకా వచ్చాను అనమాట. అండ్ ఈ ట్రైన్కి టికెట్ దొరకడానికి కూడా నాకు చాలా అంటే చాలా కష్టమైంది. ఇప్పుడు కూడా నాకు కన్ఫర్మ్ టికెట్ అయితే లేదు, ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది. ఆర్ఏసీ టికెట్లో నేను ట్రావెల్ చేయాలి. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 83 అవర్స్ అయితే ఉంటుంది, 83 గంటల ట్రైన్ జర్నీ ఉంటుంది. 4 నైట్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం ఈ ట్రైన్లో. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్, ఆల్మోస్ట్ 4300 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం ఈ ట్రైన్లో వచ్చేసి. సో ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టేషన్ లోపలికి వెళ్దాం, మీకు అసలు స్టేషన్ ఎట్లుంటుంది ఏంది అనేది కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ ట్రైన్కి మనకి 50+ స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట. రఫ్గా ఈ ట్రైన్ వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ నుంచి దిబ్రూగఢ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం గువాహతి వెళ్తాం, గువాహతి నుంచి సిలిగురి వెళ్తాం, సిలిగురి నుంచి ఖరగ్పూర్ వెళ్తాం, ఖరగ్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తాం, భువనేశ్వర్ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కాట్పాడి, కోయంబత్తూర్, తిరువనంతపురం, అక్కడ నుంచి నాగర్కోయిల్ అండ్ ఆ తర్వాత కన్యాకుమారి. ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ అనమాట. అంటే లాంగెస్ట్ ట్రైన్ అంటే ఎక్కువ ట్రావెల్ చేసే ట్రైన్, ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేసే ట్రైన్ అనమాట ఇది వచ్చేసి మనకి. సో నేను ఇంత లాంగ్ జర్నీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు అయితే నాకు బోర్ కొట్టకుండా కుకు ఎఫ్ఎం యాప్ అయితే యూజ్ చేస్తాను. కుకు ఎఫ్ఎం వచ్చేసి ఇండియాస్ లీడింగ్ ప్లాట్ఫామ్ విత్ 4.5 రేటింగ్. దీంట్లో మనకి 4000+ ఆడియో బుక్ లైబ్రరీస్ అయితే ఉంటాయి. నేను ఈ జర్నీలో వచ్చేసి ఒక బుక్ అయితే చదువుతున్నా, అదే ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్. నిజంగా ఈ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఫుల్ టైం పాస్ అవుతుంది నాకైతే. మనందరం ఈ బిజీ లైఫ్లో బుక్స్ చదవడం అయితే తగ్గించేసాం. అలాంటప్పుడు నేను ఆడియో బుక్స్ కోసం చూస్తున్నప్పుడు అయితే నాకు ఈ కుకు ఎఫ్ఎం యాప్ అయితే దొరికింది. ఈ యాప్లో మనకి ఆడియో బుక్స్, ఫిక్స్డ్ స్టోరీస్ అండ్ కోర్సెస్ ఇవన్నీ మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అయితే ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా పెద్ద హ్యూజ్ బుక్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ కొత్త బుక్స్ అయితే యాడ్ చేస్తారు. నిజంగా ట్రస్ట్ మీ గైస్, ఈ యాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఖాళీ టైంలో ఫుల్ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు కుకు ఎఫ్ఎం వల్ల. కుకు ఎఫ్ఎం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మన కూపన్ కోడ్ HNM50 మీరు కనుక యూజ్ చేసి సైన్ అప్ అయితే మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా ఫస్ట్ 250 పీపుల్కి మాత్రమే. హరియప్ గైస్, ఒక్కసారి అయితే ట్రై చేయండి యాప్ని. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో స్టేషన్ బయట నుంచి చూడొచ్చు, ఇక్కడ దిబ్రూగఢ్ అని అయితే రాసింది. స్టేషన్ లోపలికి వెళ్దాం అనమాట. సో ఇది చాలా లాంగ్ జర్నీ కాబట్టి ఆల్మోస్ట్ మనం 4 days ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీడియో లెంత్ వస్తుందని చెప్పి దీన్ని 2 parts కింద అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్, మనకి సెకండ్ పార్ట్ మీకైతే మళ్ళీ వస్తుంది. సో మన ట్రైన్ అయితే ఆడేస్తున్నారు చూడొచ్చు, 15906 7:25కి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అని అయితే రాశారు, వివేక్ ఎక్స్ప్రెస్. సో లోపలికి వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ నేను ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి కన్యాకుమారి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మీకు తెలిసిందే కదా, నేను నార్త్ సైడ్ అయితే వచ్చాను ట్రావెల్ చేద్దామని, ట్రైన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని. మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావడం కష్టం అని చెప్పి దిబ్రూగఢ్ నుంచి అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు ఉన్నాం కదా దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్, ఇది వచ్చేసి నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో మొత్తం మనకి ఈ స్టేషన్లో వచ్చేసి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అండ్ 18 ట్రాక్స్ ఉన్నాయి. 18 ట్రాక్స్ అంటే ఇది ఇంకా లాస్ట్ అని చెప్పారు కదా, ఏం ట్రైన్స్ వచ్చినా సైడ్ ఆగిపోతాయి అనమాట. ప్లాట్ఫామ్లో అయితే 4 అంతేనుంది. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఎక్కి 4th ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము. వామ్మో, ఈ బ్యాగ్ వేసుకొని పోతుంటే సుక్కలు కనిపిస్తుందిరా నాయన. మొత్తానికి సౌత్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్, ఇన్ని రోజులు నార్త్ ఇండియాలో తిరిగిన తర్వాత. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉందన్నమాట. నేను ఈ ట్రైన్లో కూడా మొత్తం ఫుల్గా ఉండేటట్టున్నారు స్వామి. ఎట్లాగో హైలైట్ థింగ్ ఏంటంటే నేను సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నా, కాకపోతే
బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది. సో అవతలోడు ఎట్టంటోడు పడతాడో ఏమో, కూర్చొని అయితే పోవాలి. కన్ఫర్మ్ టికెట్ అయితే లేదు. కన్ఫర్మ్ టికెట్ ఏమో, కాకపోతే కన్ఫర్మ్ బెర్త్ అయితే లేదు. అదనమాట పరిస్థితి. టీసీ రాసిస్తే బాగుంటుంది కన్ఫర్మ్ బెర్త్. ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీలో ఆర్ఏసీ టికెట్తో ట్రావెల్ చేయాలంటే అది కుదిరేది కాదనమాట. అండ్ ఆర్ఏసీ అంటే తెలియని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఆర్ఏసీ టికెట్ అంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోద్ది, బట్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వదన్నమాట. ఇప్పుడు నాది ఆర్ఏసీ 35 ఇచ్చాడు కదా, అదే 35 ఇంకో అతనికి కూడా ఇస్తాడు. సో సైడ్ లోయర్ ఉంటుంది కదా, అక్కడ ఇద్దరం కూర్చోవాలన్నమాట. ఇద్దరం షేర్ చేసుకోవాలి, పడుకోవడానికి అయితే ఉండదు ఇద్దరికి. సో నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4475 రూపాయలు అయితే పడింది. సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నా. ఇదేనమాట ఈ ట్రైన్లో మనకున్న హైయెస్ట్ క్లాస్ అయితే. యాక్చువల్లీ ఫస్ట్ ఏసీ ఉండుంటే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకునేవాడిని, బట్ ఈ ట్రైన్కి ఫస్ట్ ఏసీ లేదు. ఓన్లీ సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ అనమాట. మీకు ఈచ్ క్లాస్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన సెకండ్ ఏసీ వచ్చేసి 4475 రూపాయలు, అంటే 4500 వేసుకోండి. అదే థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 2800 ఉంటుంది రఫ్గా. స్లీపర్ క్లాస్ అయితే 1250 రూపాయలు ప్లస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ సిట్టింగ్ అయితే అంటే జనరల్ అయితే 750 రూపాయల టికెట్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి సేమ్ అంతే. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్కి రావాలనుకున్నా కూడా ఇదే ఛార్జెస్ అయితే ఉంటాయి మీకు. సో ట్రైన్ డోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా ఇంజిన్ అయితే కనెక్ట్ చేసినట్లేరు. సో మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసేసి ఆఫ్ చేసేస్తున్నారు అనమాట లోపలంతా. సో అందరం బయట అయితే వెయిట్ చేస్తున్నాం. సో టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూడొచ్చు 6:55 అయితే అవుతుంది. నా బాడీ చెమట చూస్తున్నారా, బ్యాగ్ మోసి ఎట్ట పట్టిందో చెమట. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అంతే ఎగ్జాక్ట్లీ ట్రైన్ స్టార్ట్ అవడానికి. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్ళేటప్పుడు అయితే 15905, అది దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే 15906 అనమాట ఈ ట్రైన్ నెంబర్. అండ్ ఇప్పుడు మనం ఉంది 4th ప్లాట్ఫామ్ కదా, దీనికి ఇటుపక్క 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇటుపక్క మనకి చూసుకుంటే ఒక 14-13 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి రఫ్గా, మొత్తం లూప్ లైన్సేను. సో మార్నింగ్ మనం ఇదే ట్రైన్లో వచ్చాం, హౌరా టు దిబ్రూగఢ్. ఈ ట్రైన్ ఇప్పుడు పక్కన పెట్టేసి ఏదో మెయింటెనెన్స్ వర్క్లు అయితే చేసుకుంటా ఉన్నారు. సో ఈ ట్రైన్ మనకి ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుంది, వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. దిబ్రూగఢ్లో 7:25కి స్టార్ట్ అవుతుంది. అండ్ కన్యాకుమారిలో ట్యూస్డే, సాటర్డే ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. ట్యూస్డే కన్యాకుమారిలో రాత్రి 10 గంటలకైతే దింపుద్ది అనమాట మనల్ని. అంటే 4 డేస్, 4th డే అయితే మనల్ని దింపద్ది. ఈ ట్రైన్కి మనకి సెకండ్ ఏసీ బోగి ఒక్కటి ఉంది అంతేను. థర్డ్ ఏసీ బోగీలు అయితే 4 ఉన్నాయి, స్లీపర్లు అయితే మొత్తం 12 ఉన్నాయి. అండ్ ఆల్సో అన్రిజర్వ్డ్ బోగీలు అయితే మనకి 3 బోగీస్ అయితే ఉన్నాయి టోటల్. అది ఒకసారి నేను జనరల్ బోగీల దగ్గరికి అయితే వెళ్తున్నా, మీకు ఎట్లుంటుందో చూపిద్దాము అని. సో ఇటైతే చూడవచ్చు జనరల్ బోగి. సో మొత్తం ఫుల్ అనమాట, మొత్తం అందరూ కండర్ వీళ్ళు అయితే ఉన్నారు. ఏంద్రా వీళ్ళందరూ చొక్కాలు ఇప్పేసి కూర్చున్నారా లోపలంతా. సో జనరల్ బోగి ఇప్పుడే ఫుల్ అయిపోయింది మనకి. 700 రూపాయలతో ఇండియాకి ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ట్రావెల్ చేయొచ్చు, కాకపోతే ధైర్యం ఉండాలా. ఇది పొయ్యే కొద్ది ఫుల్ అవుతుంది. ఈడే మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా ముందల అసలు ఖాళీలు అయితే ఉండవు. జనరల్ బోగిలో ట్రావెల్ చేయొచ్చు కానీ బ్లాగ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేము. మంచి కంఫర్టబుల్గా ఉంటేనే బ్లాగ్ అయితే చేయగలము. దాంట్లో ఎక్కాము అంటే మనం ప్రతి స్టేషన్లో దిగుతూ ఉంటాము. ఇటు దిగి ఎక్కే లోపల మన సీట్ అయితే ఇంకొండదు, ఇంకా నిలబడి పోవాలన్నమాట 75 గంటలు. అందుకే జనరల్ బోగీలు ఇట్లాంటి పంచాయతీలు అయితే అసలు పెట్టుకోకూడదు. బట్ స్లీపర్లు అయితే తప్పకుండా ఒకసారి ట్రావెల్ చేస్తా. లాంగ్ జర్నీ అయితే అతి త్వరలోనే చేస్తాను అనమాట. వెనకాల పక్క ఒక్కటే ఉంది జనరల్ బోగి, ముందల పక్క అయితే 2 ఉన్నాయి. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. సో గేట్లు అయితే ఓపెన్ చేశారు. అమ్మయ్య కోచ్ బాగుందిలేండి నీట్గా. LHBకి వచ్చాను, ఓల్డ్ కోచెస్ అయితే కాదు. లోపల వేడిగా ఉంది, ఏసీ ఆన్ చేయండి రా బాబు. 30 ఎక్కడ మంది సీట్ నెంబర్. సో ఇదే అనమాట మనం బుక్ చేసుకున్న బెర్త్ అయితే. సో ఇదే మనకు వచ్చింది లోయర్. అండ్ కొంచెం బయటికి అయితే వెళ్దాం. లోపల అసలు ఫుల్ ఉడకపోస్తుంది. ఇప్పుడు ఏసీ ఆన్ చేశారు, జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది. ఇదంతా ఖాళీగా ఉంది బాబు. ఈరోజు నైట్కి నా ఆర్ఏసీ సీట్లోకి ఎవరు రాకుండా ఉంటే చాలు, లేదా టీసీ రాసిస్తే చాలు ఆర్ఏసీ సీటు. నేనైతే ఇంత లాంగ్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఏసీ బుక్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే సెకండ్ ఏసీ బోగిలో జస్ట్ మనకి 54 మంది ఉంటారు అంతేను. థర్డ్ ఏసీలో అయితే 72 మంది ఉంటారు. ఇంత లాంగ్ జర్నీ కాబట్టి సెకండ్ ఏసీ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం చెప్పమంటానా, ట్రైన్లోకి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు ఎక్కినా కూడా కింద మెట్లు ఉంటాయి కదా, దానికి దండం పెట్టుకొని అయితే ఎక్కుతున్నారు. ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి బోగి అవుట్ సైడ్ వ్యూ అయితే చూడొచ్చు. మన కోచ్ పక్కనే మనకి ప్యాంట్రీ కార్ అయితే ఉంది. అండ్ సింపుల్గా ఉందన్నమాట అవుట్ సైడ్ అయితే, పెద్ద హంగామా అయితే ఏం లేదు. సో ఇక్కడ 2 టైర్ అని అయితే రాస్తున్నారు. అండ్ అక్కడ మన కోచ్ నెంబర్ అయితే రాస్తున్నారు. అండ్ కన్యాకుమారి టు దిబ్రూగఢ్ ఉంది. అండ్ అక్కడ కూడా AC 2 టైర్ అని అయితే రాస్తున్నారు. అంతే, పెద్ద హంగామా అయితే ఏం లేదనమాట. LHBకి వచ్చేసాను. ఏంది ఇది అప్పుడే మూవ్ అవుతుంది. ట్రైన్తో అయితే చూడండి ఆడుకుంటున్నారు, ఇటు అటు అడ్జస్టింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా టైం ఉంది స్టార్ట్ అవ్వరే. ఏంద్రా వెళ్ళిపోతుంది, ఇంకా టైం ఉంది చూడండి. 7:10
రే ఏం సీరియసా లేదా అడ్జస్ట్ చేసుకుంటున్నాడా? ఓకే అడ్జస్ట్ చేస్తున్నారు అంతేను. సో నాకు ఎందుకో దారుణంగా చెమట పడుతుంది. హెయిర్ని ఫేస్ అయితే అసలు పట్టించుకోకండి. ఒక రేంజ్లో చెమట గారిపోతుంది అనమాట, ఎందుకో అర్థం కావట్లే. టీ-షర్ట్ చూస్తున్నారా, తడిసిపోయింది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. కన్యాకుమారి నుంచి అయితే ఎవ్రీ థర్స్డే ఉంటుంది, దిబ్రూగఢ్ నుంచి అయితే ఎవ్రీ సాటర్డే ఉంటుంది అనమాట. అండ్ ఒక చిన్న మిస్టేక్ అయితే చెప్పాను మీకు ఇందాక, 84 అవర్స్ జర్నీ టైం అని చెప్పాను, కాదు 74 అవర్స్ జర్నీ టైము. అదైతే కొంచెం మిస్టేక్ చెప్పినందుకైతే సారీ. సో ఈ ట్రైన్ మనకి 2011-12 బడ్జెట్లో అయితే అనౌన్స్ చేశారు. ఆ ఇయర్లోనే అయితే స్టార్ట్ అయిందనమాట. స్వామి వివేకానంద గారి బర్త్డే 150 బర్త్డే యానివర్సరీ కింద ఈ ట్రైన్ అయితే మనకి లాంచ్ చేశారు. అందుకే దీనికి వివేక్ ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టారు. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఒక హిస్టారిక్ జర్నీని అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో చాలా అంటే చాలా కష్టపడి ఇక్కడ దాకా అయితే వచ్చానమాట. కేవలం ఈ ట్రైన్ కోసం ఈ మోల్ దాకా అయితే వచ్చేది, దిబ్రూగఢ్ దాకా. సో ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి. మాక్సిమం ఆన్ టైమే స్టార్ట్ అయిపోద్ది, ఇక్కడ అంత రష్ అయితే ఏం లేవు. సో చలో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్. అండ్ ఈ ట్రైన్ లో మనకి ఫుడ్ అటువంటిది అయితే ఏమీ ఇంక్లూడెడ్ లేదనమాట. సో ప్యాంట్రీ కార్ అయితే ఉంది, ఫుడ్ వస్తుంటది, మనం కొనుక్కొని తింటమేను. ఇంక్లూడెడ్ అయితే ఎటువంటిది ఏం లేదు మనకి. ఫుడ్ ఆప్షన్స్ ఇటువంటివి ఏంటంటే మోస్ట్లీ ప్రీమియం ట్రైన్స్ లో ఉంటాయి, లైక్ రాజధాని, టొరంటో ఇట్లాంటి వాటిల్లోనే ఉంటాయి ఇంక్లూడెడ్. దీంట్లో అయితే మనం నచ్చింది కొనుక్కొని తినొచ్చు అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫ్యూ మినిట్స్ టు స్టార్ట్ ద జర్నీ. సో ట్రైన్ మనకి ఎగ్జాక్ట్లీ 7:25 స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 4 days ఇదే ట్రైన్లో జర్నీ అంటే ఆలోచిస్తేనే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది చెప్పాలంటే. దీని తర్వాత మనకి న్యూ టిన్సుకియా జంక్షన్ అయితే వస్తుంది, 8 o'clock వెళ్ళుద్ది. ఇక్కడ నుంచి 42 kilometers అనమాట. సో మాక్సిమం ఈ రోజు నేను ఏంటంటే టిన్సుకియా జంక్షన్ ఇంకా దాన్ని దాటి కొంచెం దూరం వరకు అయితే మెలుకొని ఉంటా, తర్వాత అయితే పడుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ 74 అవర్స్ కాబట్టి అన్నీ చూపించాలన్నా కూడా తలకాయ నొప్పే. ప్రశాంతంగా నిద్రపోదాము. బాయ్ బాయ్ దిబ్రూగఢ్. ఇంకా మళ్ళీ ఇప్పుడప్పుడల్లా రాను నేనైతే. ఇక్కడికి రావడానికి నాకు 2 రోజులు పట్టింది. సో ఆల్మోస్ట్ మనకి ప్రతి ట్రైన్లో బెడ్షీట్లు ఇవన్నీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు కాబట్టి మనకి పెద్ద పని అయితే తప్పింది. ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం అయితే తప్పుతుంది మనకి చెప్పాలంటే. చలో మనకి మొత్తం హోల్ జర్నీలో ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది, న్యూ టిన్సుకియా జంక్షన్ కి అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే 40 minutes లేట్ గా నడుస్తుంది. అవుట్స్కట్స్ లో ఒక చోట మనకి అరగంట సేపు అయితే ఆపేసాడు ట్రైన్. సో ఎగ్జాక్ట్లీ 42 kilometers అయితే వచ్చాము ఇక్కడికి మనము. ఫస్ట్ స్టాప్ ఇది వచ్చేసి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ దగ్గరలో అయితే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే దిబ్రూగఢ్ కన్నా టిన్సుకియా జంక్షన్ రైల్వే స్టేషన్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారా, చాలా వరకు కొత్త రైల్వే స్టేషన్ అనమాట. సో ప్లాట్ఫామ్, వెయిటింగ్ హాల్స్ అన్నీ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద స్టేషన్స్కి వచ్చేసి ఆ న్యూ అనే పేరు వస్తుంది, న్యూ టిన్సుకియా, న్యూ జాల్పైగురి, ఈ రకంగా ప్రతిదానికి ముందర న్యూ అని అయితే వస్తుంది పేరు. సో ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం మనం 7 states ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం 7 రాష్ట్రాలు దాటుకొని అయితే కన్యాకుమారికి చేరుకుంటుంది. అండ్ మొత్తం ఇండియాలో 4 వివేక్ ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా దిబ్రూగఢ్ కన్యాకుమారి, ఇదొకటి. అండ్ ఓఖా టూటికాయిన్ అనేది మనకి తమిళనాడులో ఉంటుంది, ఇది రెండోది. అండ్ థర్డ్ వచ్చేసి బాంద్రా టెర్మినస్ టు జమ్ముతావి, ఇదొక వివేక్ ఎక్స్ప్రెస్ థర్డ్ది. అండ్ ఫోర్త్ది వచ్చేసి మనకి సాంత్రగచ్చి జంక్షన్ టు మ్యాంగ్లూర్ జంక్షన్ అనమాట, ఇది వచ్చేసి 4th వివేక్ ఎక్స్ప్రెస్. టోటల్ ఇండియాలో 4 వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే నడుస్తాయి. సో ఇప్పుడు వరకు నా సీట్లోకి అయితే ఎవరు రాలేదు. అయ్యా ఆక్యుపై చేశారయ్యా బాబు, వచ్చారు. నా సీట్లో ఫుల్ లగేజ్ చేశారు. ఇప్పుడు టీసీతో మాట్లాడుకోవాలా, కన్ఫర్మ్ బెత్ వస్తుందో రాదో రాత్రికి నాకేం అర్థం కావట్లే. కన్ఫర్మ్ బెత్ కనుక రాకపోతే ఇంకంతే కూర్చొని పోవాల్సి వస్తుంది, తలకాయ నొప్పి అది పెద్ద. సో ఇప్పుడే డిన్నర్ అయితే తినేసాను, డబుల్ ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నా. రైస్ అయితే చాలా తక్కువ తిన్నా, ఎగ్సేన్ అనమాట మెయిన్ తినింది అయితే. సో నెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే ఉన్నాయి, దిమ్మాపూర్ కానీ ఇవన్నీ. ఇంకా మార్నింగ్ 6:30కి గువాహతి అయితే వస్తుంది. సో నేనైతే అలారం పెట్టుకొని లేస్తాను, మీకు గువాహతి రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను. సో అది ఇప్పుడే టీసీ వచ్చి టికెట్స్ అయితే చెక్ చేశారు. సో ఇంకా రెడీ టు స్లీప్ అనమాట. ఎట్లాగో ఆల్మోస్ట్ ఇంకొక 1 hour తర్వాత RAC పర్సన్ అయితే వస్తాడు, 2nd person కాబట్టి ఇంకా పడుకోవడం అయితే బెస్ట్. ఈ 1 hour అన్నా ప్రశాంతంగా నిద్రపోదాం. తర్వాత ఇంకా 2nd person వచ్చిన తర్వాత ఇంకా కూర్చోవాలి వస్తుంది. సో మ్యాక్సిమం టీసీ వస్తే ఇంకోసారి అయితే రిక్వెస్ట్ చేస్తా బెర్త్ కోసం. మా బోగిలో బెర్త్లన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ ఖాళీ లేవని అయితే చెప్తున్నాడు, చూడాలి.
లేదా ఈ ఒక్క నైట్కి అడ్జస్ట్ అయితే ఇంకా రేపు నుంచన్నా దొరుకుతాయేమో, అదన్నా ట్రై చేయాలి. సో అది ఇంకా డైరెక్ట్గా పడుకుంటాను, రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ గైస్, ఈరోజు మన జర్నీలో డే 2. సో సెకండ్ డేకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ గువాహతీకి అయితే వచ్చేసామన్నమాట. ట్రైన్ 5 మినిట్స్ ముందలే వచ్చింది రావాల్సిన టైం కల్లా. యాక్చువల్లీ ఇంకా ముందలే వచ్చేది, కాకపోతే అవుట్స్కట్స్లో ఆపేసాడు ఒక 10 మినిట్స్ వరకు. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ముందర రావాలన్నమాట. మంచి విషయం ఏంటంటే నిన్న రాత్రి నుంచి ఈ ట్రైన్ ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్కి ఆన్ టైంకి అయితే వస్తుంది, అదొక మంచి విషయం. యాక్చువల్లీ ఈ ట్రైన్ మనకి 74 అవర్స్ కదా జర్నీ టైము, ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళొచ్చు. కానీ స్టాప్స్ అయితే ఎక్కువ పెట్టాడు, ఎందుకో తెలియదు. కానీ ఇప్పుడు గువాహతీలో అయితే మనకి ఇంజన్ చేంజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు మనకి డీజిల్ లోకోమోటివ్ అయితే వచ్చింది, ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే తగిలిస్తారు. సో 15 మినిట్స్ స్టాప్ అనమాట. ఇక్కడైతే మనకి 6:25 ఒక 5 మినిట్స్ ముందు వచ్చింది కాబట్టి ఒక 20 మినిట్స్ ఈడే ఉంటుంది ట్రైన్ అయితే ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా గువాహతీ, దీని స్టేషన్ కూడా వచ్చేసి GWY. సో టోటల్ మనకి 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ హైలైట్ విషయం తెలుసా మీకు, ఈ స్టేషన్ వచ్చేసి మొత్తం సోలార్తో అయితే రన్ అవుతుంది. ఇదొక హైలైట్ విషయం అనమాట. ఇండియాలో చాలా తక్కువ స్టేషన్స్ అయితే ఉన్నాయి మనకి సోలార్తో రన్ అయ్యేవి. అందులో ఇదొకటి 100% సోలార్తో అయితే రన్ అయింది మనకి ఇది వచ్చేసి. సో ఇక్కడికి మన జర్నీ 556 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇంకొక 3700 పెండింగ్ ఉంది రఫ్ గా. స్టార్ట్ అయ్యి 11 అవర్స్ అవుతుంది దగ్గర దగ్గర. ఇవి ఎందుకో తెలియదు కానీ ప్రతి స్టేషన్ లో చూస్తుంటా వాటర్ పడతారు కదా, వాటర్ పట్టినప్పుడల్లా ఇటు సైడ్ నుంచి అయితే కొట్టేస్తుంటాయి. నేను అనుకోవడం ట్యాంక్ ఫుల్ అయితే బయటకు వచ్చేస్తాయి అని అయితే అనుకుంటున్నా. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ అంతేను, ఇంకా బోగీలు అయితే చూడొచ్చు, ఫుల్ సెక్సీ లుక్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మన బోగి అయితే చూస్తున్నారు కదా, ఫుల్ మెరిసిపోతుంది రెడ్ కలర్ పెయింటింగ్ తో. సో కాఫీ అయితే ఒకటి తీసుకున్నాను, 10 రూపీస్ పడింది అనమాట మనకి. 6:30 కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి 8:30కి అయితే ఉంది, అక్కడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను ఏదో ఒకటి. అది మిస్ అయితే 10కి ఉంది, అక్కడన్నా తీసుకోవచ్చు. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు 550 కిలోమీటర్స్ వచ్చాం కదా, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దగ్గర దగ్గర 665 కిలోమీటర్స్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ 110 కిలోమీటర్స్కి 2.5 అవర్స్ అయితే పడుతుంది మనకి ట్రైన్ వెళ్ళడానికి. టైమింగ్స్ అయితే చాలా లేట్ ఉంది, యావరేజ్ స్పీడ్ అయితే చాలా తక్కువ ఈ ట్రైన్కి. సో దానివల్ల మనం ఇన్ని అవర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అదే రాజధాని లాంటి ట్రైన్స్ అనుకోండి, రాజధాని ఆ టైప్ ట్రైన్స్ అనుకోండి, ఇదే డిస్టెన్స్ ఇప్పుడు ఇది 74 అవర్స్ వెళ్తుంది కదా, అవి ఈజీగా మనకి తక్కువ ఒక 68 అవర్స్ లోపు అయితే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడైతే కాఫీ తాగి లోపలికి వెళ్ళిపోదాము. దిగండి అంకుల్, మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇది చూడండి ఎన్ని ఫ్రూటీస్ ఎక్కించారు, మొత్తం ప్యాంట్రీ కార్ లోకేనా అనమాట. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అయితే ఎక్కించారు. సో ట్రైన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది గువాహతీ నుంచి. అయితే ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అని అనకూడదు కానీ ఒక 3 మినిట్స్ లేట్గా అయితే స్టార్ట్ అయింది. కానీ పెద్ద విషయం కాదు, మనోడైతే ఈజీగా కవర్ చేసేస్తాడు. అండ్ అదిగోండి మీరు అక్కడ చూసుకుంటే, ఇదిగోండి ఇది వచ్చేసి న్యూఢిల్లీ టు గువాహతీ, సారీ డిబ్రూగర్ రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట. సో ఫాస్ట్గా రావాలి అనుకునే పని అయితే డిబ్రూగర్కి ఢిల్లీ వరకు వచ్చి రాజధాని తీసుకొని, ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ నుంచి ఈ రాజధాని ఎక్స్ప్రెస్ తీసుకొని అయితే రావచ్చు. అండ్ బై బై గువాహతీ. సో చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇదైతే. సో ఇక్కడ నుంచి సిలిగురి వరకు నాకు తెలిసినంత వరకు నార్త్ ఫ్రంటియర్ రైల్వే కిందకైతే వస్తుంది. సిలిగురి నుంచి ఇంకా మారిపోద్ది అనమాట, ఈస్టర్న్ రైల్వే జోన్ కిందకి వస్తుంది అనుకుంటా. అసలు ట్రైన్ చూడండి ఎంత పొడుగ్గా, ఎంత మెలికలు తిరుగుతుంది చూడండి, మొత్తం మెలికలే ఏ విధంగా తిరుగుందో చూడండి. అసలు
చూస్తేనే ఎంతగా ఉంది కదా. ఇదో ట్రైన్ అదో ట్రైన్ లాగా ఉంది సపరేట్గా. నేను లాస్ట్ టైము గువాహతీకి కార్లో వచ్చాను, నానో కార్లో, నార్త్ ఈస్ట్ రైడ్ చేసేటప్పుడు. అప్పుడు నాకు బాగా గుర్తుంది ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ అటు సైడ్ నాకైతే తెలియదు. దిగంగానే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. నైట్ టైము కర్ఫ్యూ వల్ల మాకు హోటల్స్ అయితే ఎక్కడ ఇలా. సో ఆ పెట్రోల్ బంక్లో మేము టెంట్ వేసుకొని పడుకున్నాం నైట్ అంతా. నాకు చాలా బాగా గుర్తుంది అనమాట. ఇదే బ్రిడ్జ్, అది రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ట్రైన్ అయితే నిదానంగా వెళ్తూ ఉంది. మంచి వ్యూ అయితే ఉంది పొద్దున్నే. సో ఉదయాన్నే లేసి మంచి పని చేసా, లేదంటే మంచి వ్యూ అంతా పోయిండేది. సో ఇదంతా వచ్చేసి మనకి సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. నాకు తెలిసి సిలిగురి వరకు ఆల్మోస్ట్ సింగిల్ లైన్ ట్రాకేను. సో దానివల్ల ఏంటంటే ఇదేదో ఒక స్టేషన్లో మనకి ఎదురు ఇంకో ట్రైన్ వస్తుంది. సో ఎదురు ఇంకో ట్రైన్ వస్తుంది కాబట్టి క్రాసింగ్ అయితే పెట్టారు. మొత్తం టీసీల చేతులు అయితే ఉంటుంది లెక్కంతా. సో మీకు చెప్పాను కదా ఆర్ఏసీ టికెట్ అని చెప్పి. సో టీసీ దగ్గరికి వెళ్ళి అయితే అడిగాను. నిన్న రాత్రి నుంచి ఆయన తలకాయ తిన్నాను అనమాట, ఒక 20 సార్లు అడుగుంటా. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇచ్చాడు. కొంచెం ఇంకా తర్వాత విషయము, కాకపోతే ఒక బెర్త్ అయితే దొరికింది కన్యాకుమారి వరకు అనమాట. సో అప్పర్ బెర్త్ అయితే ఇచ్చారు, పర్లేదు. సెకండ్ ఏసీలో మీకు నేనైతే ఆల్రెడీ చెప్పా కదా, సెకండ్ ఏసీలో అప్పర్ బెర్త్ కానీ లోయర్ బెర్త్ కానీ తీసుకోవాలి, సైడ్లు తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి కొంచెం వెడల్పుగా బాగుంటాయి. సో ఫైనల్లీ సిలిగురికి అయితే వచ్చేసాం. సిలిగురి అంటే న్యూ జాల్పైగురి అనమాట. న్యూ జాల్పైగురిలో అయితే ఉన్నాం రైట్ నౌ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 991 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. అంటే అప్రాక్స్గా వచ్చేసి 25% జర్నీ అయితే కంప్లీట్ అయింది. సో బండి అయితే ఆన్ టైం నడుస్తుంది. సో ఇక్కడికి పార్ట్ 1 అనమాట. మొత్తం 2 పార్ట్స్ కింద చేద్దాం అనుకున్నా కానీ చాలా లెంత్ వచ్చేటట్టుంది, కాబట్టి 3 పార్ట్స్ అయితే చేస్తున్నాను ఈ ట్రైన్ జర్నీని అయితే. సో మనకి సిలిగురి నుంచి అయితే నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అయితే. స్టే ట్యూన్. సో అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.